ప్రపంచ తీవ్రవాదం పెరుగుతుంది. ఇక ప్రపంచంలో తీవ్రవాదుల్ని తయారు చేసే దేశం పాకిస్తాన్. ట్రైనింగ్ క్యాంప్స్ అక్కడ నడుస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ ట్రైనింగ్ క్యాంప్స్ అక్కడ నడుస్తాయి. మనకి ఇక్కడ కనుక సోలార్ పవర్ ప్లాంటు, కియా కర్మాగారం, లేకపోతే కనుక సెల్ ఫోన్ల కంపెనీ ఎట్లా ఉంటుందో అక్కడ జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హమాసు ఇట్లాంటి వాళ్ళకు ఒక్కొక్కడికి 100 ఎకరాల భూమి, అక్కడే ఓ బిల్డింగ్ కట్టుకుంటారు, అక్కడే బంకర్లు కట్టుకుంటారు, అక్కడే ఆయుధాలన్నీ ఉంటాయి, వాటిట్లోనే ట్రైనింగ్లు ఇస్తారు, మనుషుల ప్రాణం ఎట్లా తీయాలా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఈ మొత్తానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సామాజిక వర్గంలో ప్రపంచమంతా ఇస్లామిక్ సామ్రాజ్యం కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డొనేట్ చేస్తుంటారు. ఈ డొనేట్స్ అన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చేది ఎవరు? ఖతార్. ఆ ఖతారు తీవ్రవాదాన్ని పెంచి పోషించే సంస్థలకి డబ్బులు సమకూరుస్తుందని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు ఆ ఖతారు తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను బుట్టలో వేసుకుంది. నిన్న ఎట్లయితే హమాస్ వాళ్ళు 14-15 నెలల క్రితం తాము కిడ్నాప్ చేసిన ఒక అమెరికన్ ఇజ్రాయెల్ జాతీయుని వదిలిపెట్టేసి ట్రంప్ చేత శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు అట్లాగే ఖతారు ఏకంగా ట్రంప్కి ఒక భారీ గిఫ్ట్, $400 మిలియన్ విలువ చేసేటటువంటి విమానం, విలాసవంతమైనటువంటి విమానం, ఏకదం దాదాపుగా 400 మంది దాకా ఎక్కి కూర్చోవచ్చు. అలాగే అణ్వస్త్రాలు ప్రయోగించబడితే దాని రేడియేషన్ తగలదు, మిస్సైల్స్కి ఏం కాదు, బాంబులకి ఏం కాదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి విమానాన్ని గిఫ్ట్గా ఇచ్చింది. అమెరికా చట్టాల ప్రకారం అంత విలువైన గిఫ్ట్ తీసుకోకూడదు, కానీ నా చేతిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉన్నాయి, నా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాను, ఎవడు చెప్పేది అంటున్నాడు ట్రంప్. అతను తీసుకుంటాడు. అంత గిఫ్ట్ ఇచ్చేవాడు ఊరకనే ఇస్తాడా? పని పాట లేకుండా ఇస్తాడా? భవిష్యత్తులో జరగబోయేటటువంటి తీవ్రవాద చర్యలకి ఇప్పుడు నిన్నట్లయితే పాకిస్తాన్ తీవ్రవాద చర్యలను కాపాడుకొస్తున్నాడు ట్రంప్, హమాస్ తీవ్రవాదులు కాపాడుకొస్తున్నాడు ట్రంప్. ఇట్లాగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదుల విషయంలో అదేదో వర్గ పోరాటం లాగా మూవ్ చేస్తాడు. ఇక